ఒకవైపు చదువు, మరోవైపు తోబుట్టుల సంరక్షణ బాధ్యత. చదువో బాధ్యతను ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితిలో గత్యంతరం లేక తోబుట్టుల సంరక్షణ చూస్తూ చదువుకు దూరమయ్యారు ఆ విద్యార్థినులు. ఆ ఇద్దరు విద్యార్థుల దయనీయమైన పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు ఓ ప్రత్యేక వెసులుబాటును కల్పించారు. ఎవరా విద్యార్థులు, వారికి ఉపాధ్యాయులు కలిగించిన వెసులుబాటు ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. ఇక్కడ చిన్నారులను లాలిస్తున్న ఈ ఇద్దరి పేర్లు వరుధిని, రమ్యశ్రీ. వీరిది నిర్మల్ పట్నంలోని బ్రహ్మపురి కాలనీ. అదే కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వరుధిని 4వ తరగతి చదువుతుంటే రమ్యశ్రీ 2వ తరగతి చదువుతోంది. అందరూ పిల్లలానే పాఠశాలకు వెళ్లి ఎగురుతూ గెంతుతూ ఉల్లాసంగా హాయిగా ఆడుకోవలసిన వయసు. కానీ అనుకోని కుటుంబ బాధ్యత వారిని ఇంటికే పరిమితం చేసింది. ఆ ఇద్దరు విద్యార్థులకు ఏడాదిలోపు వయసున్న తోబుట్టువులున్నారు. తల్లిదండ్రులతో రెక్కాడితే కాని టొక్కాడని పరిస్థితి. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కూలి పనులకు వెళ్లటంతో ఇంటి వద్ద పసిపిల్లల సంరక్షణ చూడాల్సిన బాధ్యత ఇద్దరిపై పడింది. దీంతో పాఠశాలకు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక ఈ ఇద్దరు విద్యార్థులు చాలా రోజుల నుంచి పాఠశాలకు వెళ్లకపోవడంతో కారణాలు ఏమిటో ఆరా తీసే పనిలో పట్టారు ఉపాధ్యాయులు. పసికందులను సంరక్షించాల్సిన బాధ్యతతో పాఠశాలకు ఇద్దరు రావటం లేదన్న విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పసికందులతో పాటు విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా వెసులుబాటును కల్పించారు. మాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బ్రహ్మపురి, నిర్మల్ జిల్లా. నా పేరు ఎస్ రాజన్న, పిఎస్హెచ్ఎం. మా దగ్గర 3 పోస్టులు ఉన్నాయి. ఒక పిఎస్హెచ్ఎం, 2 ఎగ్జిటీలు. ఒక ఎగ్జిటీ పోస్టు ఖాళీగా ఉంది. మా దగ్గర 64 మంది పిల్లలు ఉన్నారు. రోజు దాదాపు 80 నుంచి 90% వరకు పిల్లలు హాజరవుతుంటారు. మాకు వచ్చే పిల్లలందరూ కూడా ఇక్కడ ఈ బంగాల్పేట కాలనీ గుట్ట పిల్లలే. అయితే వాళ్ళు కొంచెం వీగర్ సెక్షన్ కూలీ పని చేస్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. దీనివల్ల కొందరు పిల్లల లోపల వాళ్ళ యొక్క చెల్లెలు, తమ్ముళ్ళు ఉండడం వల్ల కొంత రెగ్యులర్ రావడానికి ఇబ్బంది పడుతున్న సందర్భం లోపల మేము పిల్లల యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి వాళ్ళకు మోటివేషన్ చేసి అసలు విషయం ఏంటని తెలుసుకుంటే వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఉండడం వల్ల కొంత ఇర్రెగ్యులర్ అనేది కనిపించింది. ఉపాధ్యాయుల చొరవతో ప్రస్తుతం ఏడాది కూడా లేని చెల్లెలను సైతం పాఠశాలకు తీసుకువస్తూ ఒకవైపు వారి ఆలనాపాలన చూస్తూనే మరోవైపు పాఠాలు నేర్చుకుంటున్నారు ఆ ఇద్దరు విద్యార్థులు. బంగారు భవిష్యత్తున్న ఇద్దరు చిన్నారులు కుటుంబ కారణాల వల్ల చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతోనే వారికి ఈ వెసులుబాటును కలిగించినట్టు ఉపాధ్యాయులు చెప్పారు. విద్యార్థుల కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఆ ఇద్దరు విద్యార్థులను ఎట్టి పరిస్థితిలోనూ చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ప్రత్యేక వెసులుబాటును కలిగించిన ఉపాధ్యాయుల చొరవను స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.